శనివారం ఆదివారం అది కూడా రెండవ శనివారం రెండవ ఆదివారం కావడంతో కోర్టులకి సెలవులు ఉంటాయి, అన్ని సెలవులు ఉంటాయి. మొన్ననే ఉండవల్లి పెనుమాక రైతులు మా భూములు సేకరణ కింద ఇవ్వం అని తేల్చి చెప్పింది చూసాం. జగన్ని గెలవడం, ఆ పైన వాళ్ళని కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ మీద రాళ్ళు వేయడం, కోడిగుడ్లు వేయడం చూసాం. ఆ పైన వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టడం చూసాం. ఇదంతా ఓ పక్క నడుస్తుంది. మరోవైపున భూములు ఇవ్వనటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైతే ఉన్నారో అది భూసేకరణ కింద తీసుకుంటామని నోటీసులు ఇచ్చి, ఆ నోటీసులు మాకు అందలేదని వాళ్ళు ఇచ్చేసామని వీళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు సీన్ మారింది. తాజాగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది, సీడ్ యాక్సెస్ రోడ్డుని ఇవ్వని పొలాల్ని స్వాధీనం చేసుకుంటోంది సిఆర్డీఏ. భారీగా పోలీసులు మోహరించారు. తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మా పొలాల్లో పంటను ధ్వంసం చేస్తున్నారంటూ రైతులు, ఆ రైతుల్ని అడ్డుకుంటున్నటువంటి పోలీసులు, వాళ్ళిద్దరికి మధ్యన ఒకవైపున వాగ్వాదం, మరోవైపు రైతులు ఇళ్లకొచ్చి సిఆర్డీ అధికారులు భూసేకరణ పేరుతో ఇంటికి నోటీసులు అంటించేస్తున్నారు, వీళ్ళు తీసుకోవట్లేదని. అదే సందర్భంలో పొలాల దగ్గర ఉన్నటువంటి పంటలను కూడా తొలగించేటటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది బలవంతపు భూసేకరణ అంటూ రైతులు, మరి ఎంతకాలం అని చెప్పి చూస్తూ ఊరుకుంటారని చెప్పి ఇటు ప్రభుత్వం వైపున వర్గాలు నడుస్తున్నాయి. రైతుల ఇళ్ల దగ్గరికి వెళ్ళినటువంటి సిఆర్డీ అధికారులు భూసేకరణ పేరుతో ఇంటికి నోటీసులు అంటిస్తుండటం అన్నటువంటిది అయితే ఎక్కడికక్కడ జరుగుతోంది. దాన్ని ఇప్పుడు ఇది అంటే ఇక మ్యూజిక్లు ఇవన్నీ కూడా రంగంలోకి దిగి పొలాలు స్వాధీనం చేసుకుంటుండటం, అట్లాగే నోటీసులు ఇస్తూ ఉండటం, అక్కడ తీయడానికి కూడా భయం వేస్తుంది చాలామందికి. అయితే ఎవరో మరి ధైర్యం చేసి అక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, వీడియోలు తీసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళన్నా ఇచ్చి ఉండాలి, లేదా వాళ్ళే తీసైనా ఉండాలి. అది వెహికల్లో వెళ్తూ విజువలైజ్ చేస్తున్నారన్నది సీన్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్లో దిగితే కనుక కేసులు పెడతారన్నటువంటి ఉద్దేశంతో ఓవరాల్గా రైతులకి పొలాలలో తీసుకుంటున్నారు. అదే సమస్య ఎక్కడ వచ్చిందంటే లిటిగేషను. మాది చిన్న చిన్న కమతాలు, మేము ఇవ్వమన్నది రైతులు. పరిహారం లెక్కను చూస్తే ఇవాల్టి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వమంటారు, అంటే 3 times. వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇస్తారు, అక్కడ అది వద్దంటున్నారు. ప్లస్ భూ సమీకరణకైతే ఇవ్వబోమని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి సరికొత్తదైనటువంటి పరిణామం ఇదే.